హాయ్ అండి, వెల్కమ్ టు ఆషిలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి హెల్తీగా ఫుల్లీ వెజిటేబుల్స్తో సేమియా ఉప్మా, అది కూడా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇంకా దీనికైతే వెజిటేబుల్స్ని మంచిగా వాష్ చేసుకున్నానండి. దీనిలోకి నేను టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఇంకా కార్న్ పీస్ కూడా తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని మంచిగా కట్ చేసుకొని చాపర్లో అయితే వేస్తున్నానండి. ఆనియన్స్, టమాటో, చిల్లీ, జింజర్ అయితే వేయలేదు, మిగతా వెజిటేబుల్స్ అయితే వేసాను. ఇంకా వీటిని చాపర్లో అయితే వేసి చాప్ చేసుకుంటున్నానండి. నేను కొద్దిగా చిన్నగానే చాప్ చేస్తున్నానండి. మా చిన్న పాప పొద్దున్నే ఇవన్నీ వెజిటేబుల్స్ తినమంటే నవలమంటే నమ్మలదు, అందుకని చెప్పి నేను మరీ చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు పెద్ద పెద్దగానే కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ పిల్లలు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇంకా దీనిలోకి అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి పోపులు అయితే నార్మల్ ఉప్మాలోకి ఎలా వేసుకుంటే అవే వేసుకున్నానండి. ఇంక ఇందులోకి జీడిపప్పు ఇంకా నట్స్ అయితే యాడ్ చేశానండి. సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అని. పిల్లలు ఎవరైతే సపరేట్గా సీడ్స్ అవి తీసుకోవట్లేదో వాళ్ళకి ఇలా అయితే యాడ్ చేసి ఇవ్వండి. ఇంక ఇందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా ఎంత చిన్నగా చాప్ చేశానో. ఇలా చాప్ చేసుకుంటే వాళ్ళకి తెలియదండి వెజిటేబుల్స్ వేసినట్టు కూడా. ఇంక ఇందులోకి కార్న్ పీస్ అయితే కూడా తీసుకున్నానండి. ఇంక వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంక ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని వేగిన తర్వాత దీంట్లోకి సేమియా అయితే యాడ్ చేసుకోవాలండి. నేను నార్మల్ సేమియానే తీసుకున్నాను, మీరు రోస్టెడ్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో పెద్దగా రోస్టెడ్ ఎక్కువగా తినరండి, అవి మరీ గట్టిగా ఉన్నట్టు ఉంటాయని చెప్పి నేను నార్మల్గా వాడుతూ ఉంటాను. ఇందులోకి అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇంక ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసి లిడ్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఉప్మా అయితే ఇలా ఉందండి. దీంట్లోకి కాంబినేషన్ కింద నేను లెమన్ అయితే తీసుకున్నానండి. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.